మనకి సంతానలేమి సమస్యతో బాధపడే కపుల్స్కి ఎక్కువగా ఆఫర్ చేసే ట్రీట్మెంట్స్ ఒకటి ఐయుఐ, ఒకటి ఐవీఎఫ్. హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. ఐయుఐ అనేది వీర్య కణాలు ఎక్కించే పద్ధతి. సో ఇందులో అండాశయంలో ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యే టైంకి భర్త కణాల్లో కదిలే కణాలు సెపరేట్ చేసి గర్భసంచి లోపలికి పంపిస్తాం. సో ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి స్పర్మ్స్ ఎక్కువ అందుబాటులోకి వస్తాయి కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఇంప్రూవ్ అవుతాయి. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రానప్పుడు ఐయుఐ ద్వారా సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఎందుకంటే ఎగ్ ఎప్పుడు పెరిగి విడుదలవుతుందో చూసుకొని స్పర్మ్స్ని అందుబాటులోకి పంపిస్తాం కాబట్టి. కానీ ఐయుఐకి నిజానికి సక్సెస్ రేట్ చాలా తక్కువ, 10 to 15% సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఐయుఐ ఫెయిల్ అయితే వెంటనే ఐవీఎఫ్కి వెళ్ళొచ్చా అని అడుగుతారండి. సో ఐయుఐ ట్రీట్మెంట్ యూజువలీ 2-3 అటెంప్ట్స్ వరకు కూడా మనం ట్రై చేయొచ్చు. సో యంగ్ కపుల్, మ్యారేజ్ ఎక్కువ కాలం కాలేదు, ఎక్కువ ప్రాబ్లం లేదు మనం చేసిన టెస్ట్లలో అనుకున్నప్పుడు ఐయుఐ ట్రై చేస్తాం. సో ఐయుఐ సక్సెస్ రేట్ 10-15% కాబట్టి 2-3 అటెంప్ట్స్ చేసినా కొంతమందికి ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో అలాంటప్పుడు వెంటనే వాళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. సో ఎంత మధ్యలో ఏమైనా గ్యాప్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది యూజువలీ వాళ్ళ రిపోర్ట్స్ని బట్టి, స్కాన్ని బట్టి, వాళ్ళకి ఏమైనా ప్రీ మెడికేషన్స్ అవసరమా లేదా అనే దాన్ని బట్టి చెప్తాం. బట్ అన్నీ అనుకూలంగా ఉండి ప్రొసీడ్ అవ్వాలి అని కపుల్ అనుకుంటే ఖచ్చితంగా ఐయుఐ ట్రీట్మెంట్ ఫెయిల్ అయిన సైకిల్ తర్వాతనే నెక్స్ట్ ఐవీఎఫ్కి ప్రొసీడ్ అవ్వడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఆడవాళ్ళకి ఎగ్స్ శరీరం నుంచి తీసి హస్బెండ్ స్పర్మ్తో మనమే కలిపి బేబీని కూడా మనమే ఫామ్ చేసి పెడతాం కాబట్టి సక్సెస్ రేటు 60-70% వరకు కూడా ఉంటుందండి, అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఎగ్ కౌంట్ తక్కువ ఉన్నా, లేకపోతే ఒక్కొక్కసారి 0 స్పర్మ్ కౌంట్ ఉండి బీజం నుంచి స్పర్మ్స్ తీసి చేసిన, వయసు ఎక్కువ ఉంటే సక్సెస్ రేట్ తగ్గచ్చు. కానీ ఆన్ అన్ యావరేజ్ అనుకూలంగా ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ. సో ఐయుఐ ఫెయిల్ అవుతే నిరాశపడాల్సిన అవసరం లేదండి. 2-3 అటెంప్ట్స్ వరకు మీరు ట్రై చేయొచ్చు. అప్పటికీ ఇవ్వకపోతే మీరు నెక్స్ట్ ఐవీఎఫ్కి ప్రోగ్రెస్ అవ్వచ్చు. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఐయుఐ 2-3 టైమ్స్ ట్రై చేస్తారు, లేదా ఒకసారి ట్రై చేస్తారు, నెగిటివ్ రాగానే నిరాశపడిపోయి ఇంకా ట్రీట్మెంట్ మానేస్తారు. అలా చేయడం వల్ల చాలా టైం వేస్ట్ అయ్యి ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. అండ్ తర్వాత ఐవీఎఫ్ చేసిన సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది. సో ఐయుఐ ఫెయిల్ అవుతే మీరు నెక్స్ట్ ఆప్షన్ ఐవీఎఫ్ అనుకుంటే ఎమ్మటే మీరు ఐవీఎఫ్కి ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.